అంటే వీడియో ఇవ్వండి అయిపోటీలు రసగుల్లా రేవంత్ అన్న గారి నాయకత్వం, రేవంత్ అన్న గారి నాయకత్వం, కార్యకర్తలు వెరీ గుడ్ సూపర్. గోపకొండ సారన్న కానీ ఎమ్మెల్యే శ్రీరాంపూర్ మండల కేంద్రంలో పెద్దలు స్వయాన రైతు పెద్దపల్లి శాసనసభ్యులు ఎమ్మెల్యే విజయన్న గారి యొక్క 59వ బర్త్డే సందర్భంగా మరి అదేవిధంగా పెద్దలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు 56 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారి మాన్యులు రేవంత్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజును పురస్కరించుకొని ఇద్దరు జన హృదయ నేతల యొక్క పుట్టినరోజు మరి ఒక్కటే కావడం మరి విశేషమైనటువంటి రోజు. ఈరోజు మరి మండల కేంద్రంలో మరి ఇంతమంది కార్యకర్తల యొక్క సమావేశంలో కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా మరి పెద్దలు విజయన్న గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ వాళ్ళు పూర్ణ ఆయుష్కులై ప్రజాసేవలో నిండు నూరేళ్లు జీవించాలని ప్రజల మనుగడ పొందాలని ఆ పరమాత్మను ప్రార్థిస్తూ జై విజయన్న, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. పోయిన బర్త్డే పెద్దలు విజయన్న గారు కాళశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని మాస్టి వాడలో జరుపుకోవడం జరిగింది. అప్పుడు సోదరులు సారన్న గారు కానీ అదేవిధంగా పార్టీ అధ్యక్షులు సదన్న కూడా ఉండే. ఈసారి జూబ్లీ ఎలక్షన్ ఉండడం వల్ల ఈ ముగ్గురు నాయకత్వం కూడా
మరి హైదరాబాద్లోనే ఉండిపోవడం జరిగింది. మరి సారన్న గారి ఆదేశాల మేరకు, సదన్న ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చినటువంటి వివిధ గ్రామాల యొక్క కార్యకర్తలకు, మరి విజయన్న మీద అభిమానంతో వచ్చినటువంటి పార్టీ శ్రేణులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో గౌరవనీయులు పెద్దపల్లి శాసనసభ్యులు విజయరమణారావు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారి జన్మదినం కూడా ఇదే రోజు కాబట్టి మా శ్రీరాంపూర్ మండల కేంద్రంలో అంబేద్కర్ కూడల్లో ఘనంగా స్వీట్లు పంపిణీ చేస్తూ వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారికి ఇంకా ముందు ఎన్నో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తుంది. శ్రీరాంపూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవనీయులు పెద్దలు చింతకుంట విజయరమణారావు మన పెద్దపల్లి శాసనసభ్యులు గారి 59వ జన్మదినాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలో కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గౌరవనీయులు పెద్దలు చింతకుంట విజయన్న 2 దఫాలుగా ఎమ్మెల్యే అయిన తరుణంలో మొదటి దఫాలో ప్రతిపక్ష పార్టీలో ఉండేది. ఈ అయిన సంవత్సరంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సుమారు 2 సంవత్సరాలు కావాల్సిన తరుణంలో కూడా పెద్దపల్లికి శాసనసభ్యులు అయిన విజయన్న గారు అనేక వందల కోట్లతోటి సుమారు ఒక 1200 కోట్లు తీసుకొచ్చి నియోజకవర్గం అభివృద్ధి చేసిన ఘనత మన విజయన్న గారికే దక్కింది. ఎందుకైతే వారు పూర్ణ ఆయుష్తోటి మంచి మనసుతోటి అయితే ప్రభుత్వంలో కూడా వారికి మంచి ఉన్నతమైన స్థానము లభించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాము. ఇప్పుడు మండల కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. దానితో పాటుగా వారికి ముఖ్య భూమిక పోస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారి బర్త్డే కూడా ఈరోజు కావడం కూడా చాలా సంతోషదాయకం. వారికి కూడా శ్రీరాంపూర్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున యనమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కూడా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, గౌరవనీయులు పెద్దలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారి జన్మదినం, అలాగే పెద్దపల్లి నియోజకవర్గ ముద్దుబిడ్డ పేదల పెన్నిది అన్న విజయన్న గారి జన్మదినం కూడా వీరిద్దరి జన్మదినాలను పురస్కరించుకొని శ్రీరాంపూర్ మండల కేంద్రంలో వారి యొక్క జన్మదినాన్ని జరపాలనే ఉద్దేశంతో అందుబాటులో లేకున్నా కూడా ఇక్కడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కానీ మాజీ ఎంపీపీ సారన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలం అందరం కూడా పెద్ద మొత్తంలో వీరిద్దరి జన్మదినాన్ని జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా పెద్దపల్లి నియోజకవర్గంలో విజయన్న ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుండి ఇక్కడున్నటువంటి రైతాంగానికి కానీ మహిళా సోదరులకు కానీ ప్రతి ఒక్క వ్యక్తికి కానీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ అన్ని రకాల కూడా కాన్స్టిట్యున్సీని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న విజయన్న గారు ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలి. అలాగే ముఖ్యమంత్రి గారు ఇంకా మంచి పాలన అందించి వారు ఆరోగ్యంగా ఉండాలని వీరిద్దరూ కూడా వారి కుటుంబాలు వారు ఎల్లకాలం నిండు నూరేళ్ళు పూర్తి ఆరోగ్యాలతో ఉండి ఈ కాన్స్టిట్యున్సీని కానీ తెలంగాణ రాష్ట్రాన్ని కానీ ఇంకా అభివృద్ధి పరచాలని కోరుకుంటూ